హాయ్ హాయ్ ఫాలోవర్స్. ఇది శ్రీ కూర్మ ఆలయం. ఇది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇది అతి పురాతనమైనది, పవిత్రమైన దేవాలయం. ఇది ప్రపంచంలోనే కూర్మ అవతారంలో ఉన్నటువంటి, అంటే తాబేలు రూపంలో ఉన్నటువంటి లార్డ్ విష్ణుకు అంకితమైన గుడి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గుడి, కూర్మ అవతారంలో ఉన్న గుడి. ఇక్కడ ఇంకెక్కడా కూర్మ అవతారంలో ఉండదు. ఈ దేవాలయంలో విష్ణువు కూర్మ అవతార రూపంలో ఉంటాడు. కూర్మ అవతారంలోనే పూజలు అందుకుంటాడు. మూల విరాట్ కూడా తాబేలు ఆకారంలో ఉంటుంది. ఈ గుడి కూడా తాబేలు రూపంలోనే, కూర్మ రూపంలోనే నిర్మించబడింది. ఇది 11-12వ శతాబ్దంలో నిర్మించబడింది. ముఖ్యంగా ఈస్టర్న్ గంగా డైనసిటీ రాజులు దీన్ని అభివృద్ధి చేశారు. తర్వాత కాలంలో శ్రీకృష్ణదేవరాయలు వంటి రాజులు కూడా దీన్ని దానాలు ఇచ్చేసి చాలా అభివృద్ధి చేశారు. ఆలయం కూర్మ ఆకారంలో ఉండటం వలనను ఆలయ నిర్మాణ శైలి కళింగ శైలిలో ఉంటుంది. ఆలయంలో హిందూ పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం సమయంలో దేవతలు మరియు అసురులు మందర పర్వతాన్ని మదనం చేయడానికి ఉపయోగించారు కదా. ఆ సమయంలో పర్వతం మునిగిపోకుండా ఉండేందుకు లార్డ్ విష్ణు కూర్మం అంటే తాబేలు ఆకారంలో తీసుకొని వచ్చి పర్వతాన్ని తను ఉంచాడు. ఈ అవతారం గుర్తుగా ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయంలో పితృకర్మలు చేయడం సహజంగా చేస్తుంటారు, ముఖ్యంగా భావిస్తుంటారు. ప్రతి సంవత్సరం పెద్దగా కూర్మ జయంతి ఉత్సవం జరుగుతుంది. ఆలయం తర్వాత శ్వేత పుష్కరిణి అనే పవిత్ర కుంట కూడా ఉంది. ఈ ఆలయం ముందే శ్వేత పుష్కరిణి అనే పుష్కరిణి కూడా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకూర్మ ఆలయం విష్ణు కూర్మ అవతారానికి అంకితమైన చాలా పురాతనమైనది, అరుదైన దేవాలయం. మీరు కావాలంటే శ్రీకూర్మాలయంలో ఉన్న 5 అద్భుతమైన రహస్యాలు, విశేషాలు కూడా చూడవచ్చు. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉంది కాబట్టి ఇక్కడ చాలా అభివృద్ధి చెందింది. ఇక్కడ దగ్గరలోనే శ్రీముఖలింగం కూడా దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ చాలా అభివృద్ధి చెందిన ముఖ్యమైన శివాలయంలో ఇది, విష్ణు ఆలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయాన్ని దర్శించండి, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియో కోసం మమ్మల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.